దయ ఉంచి నన్ను మళ్ళీ ఆడదానిగా పుట్టించొద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. మనం ఏమైనా నిస్సహాయకులమా? తాగి కష్టాలు దిగమింగి దేవదాసులు అవడానికి. అదే అదే మన వయసులో గొప్పతనం. వచ్చేసరిగా ఏడుపు. నలభై ఏళ్ళు రాత్రింబవళ్లలో సుఖదుఖాలలో తుంటరి పగళ్లలో ఒంటరి రాత్రులలో తన రూపే. మేడం ఆమెను గారా? అవును, ఆమె పిశాచి. మేడం అంట మేడం. ఆమె నన్ను స్వాగతించి సాదరంగా కౌగులించుకుని వెదికే నా చేతులకు తన ఘన వక్షోజాలను అందించింది. ఆలింగనములో అదిమి తన రొమ్ములతో నా ముఖం చిదిమి ఊపిరి సలపనంతగా సందిట పొదువుకుంది. మీ ఇంట్లో పని చేస్తుంది చూసారా జ్యోతి? ఆ జ్యోతి లాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వాడు ఊహ. అంతే. భార్యకి అవివాహిక జీవితంలో జ్ఞాపకాలేగా మిగిలేది. ఓ బంగారు జింకని 40 ఏళ్లుగా ఆశపడి అన్నీ మరచి దాన్నే అన్వేషించాను. నీకన్యాయం చేశాను. అరే రారా వెళ్దాం, అవతల చాలా పనుందిరా. అరే రారా వెళ్దాం. సరే నేను వెళ్తున్నా. నా జ్యోతితో మాట్లాడడానికి మీకెంత ధైర్యం రా? ప్రాణాలు తీస్తా, మెడలిరక్కొడతా. నిన్ను ఎక్కడికి పారిపోతావు? కౌగిలించును ఒక భామిని ముద్దులాడు మరో భామని మోహమున నిమిరె ఇంకో మోహిని పరికించు మోదపు మోము కామిని సుధాధరధరహాసమ్మానిని అనుకరించే మరో ఆసక్త అతివ ధ్వనిని ముగ్ధలతోటి మురారి అవని